ఏంటి రాజు గారు రెడీ అయిపోయారు స్పెక్స్ అది పెట్టేసుకుని ఫుల్ గాను. నాకు బుల్లెట్ మీద చాలా ఇబ్బంది అయిపోతుంది. ఎందుకు ఇప్పుడు బుల్లెట్ ఇప్పుడు కొంపతీసి బుల్లెట్ అమ్మేస్తారేటి? అలా కాదు, నీకు ఇందులో ట్రిక్ ఒకటి ఉంది. ఏం ట్రిక్? మనం బుల్లెట్ స్టాండ్ వేసినప్పుడు స్టాండ్ వేసానేమో అనుకొని పడిపోవడం, దూకేయడం. అయ్యి బాబాయ్ నిజాలు చెప్పేస్తున్నారేటి బ్లాగ్ లో? ఇవన్నీ సరిపోతున్నాయి. జ్ఞానోదయం అయిపోయిందేంటి వీరికి? ఏం చేస్తారు మరి? వయసు పెరుగుతున్న కొద్ది జ్ఞానోదయం ఎక్కువైపోతుంది. ఏముందిలే ఇంకా. అది దివ్యాంశ్ గారు ఎదరెక్కాడనుకో అటు ఇటు ఊపేస్తున్నాడు, పడిపోయేలాగా ఉన్నాం మనం. ఆయన మనం గొడవ చేసేస్తున్నాడు. దాని గురించి మంచి ప్లాన్ ఒకటి వేసాను నేను. ఏం ప్లాన్? 2 in 1 అన్నమాట. ఇటు నాకు బెనిఫిట్, మనం కాలు కింద అట్టకలేదు, ఆడు కాలు కింద అట్టకలేకుండా. ఇది నన్ను వెనకాల భుజం నొక్కేస్తుంది తట్టుకొని, అది నొక్కకుండా. అసలే రెబల్ కదా. నేనైతే ఒకటి చేయించున్నాను నేను. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం మనం షెడ్ దగ్గరికి. ఏం చేయించున్నారు? ఏదో చేయించున్నాను నేను. అది అత్త కంఫర్ట్ గా ఉండేలాగా. కంఫర్ట్ కాదే, కంఫర్ట్ అదే. అది మళ్ళీ వాష్ బేసిన్ లేదు క్లీన్ చేసి అనుకుంటారు. అది కంఫర్ట్, ఇది మామూలుగా కంఫర్ట్, రెండు ఒకటే. అందులో కమ్మంది, ఇందులో కమ్మంది కదా. అంతేగా అంతేగా. చూపిస్తాను నీకు అన్ని. అక్కడ చూద్ది కానీ అయితే అతను అయితే సూపర్ గా చేస్తారు. ఆయన ఎవరికైనా కావాలితే మీరు చేయించుకోవచ్చు అన్ని. అదే మనకు తగ్గట్టు అనమాట. నాకు అర్థం కాలేదు సార్. ఏంటి చేయించాం? అదే నేను చెప్తాను కదా, బండికి నీకు అన్ని ఏర్పాట్లు చేయించున్నాను. వామ్మో, అదే నీకు ఇప్పుడు బుల్లెట్ మాడిఫై చేయబోతున్నారు అయితే? మాడిఫై చేస్తున్నాను బుల్లెట్. ఓపో, సింగిల్ గా ఇంకో బుల్లెట్ కొనుక్కుంటానులే. అమ్మో మళ్ళీ ఎందుకంటే అత్తమాన మరి నేను వెళ్తుంటే మళ్ళీ ఇది అవుతుంది కదా మళ్ళీ. ఓకే, ఎక్సైటింగ్ గా ఉంది మరి. ఈ ఫీలింగ్ ఏంట్రా? గుండేదో వణుకుతున్నట్టుందిరా. ఎక్సైటింగ్ ఉందా? చలో అయితే మరి పదా నేను చూపిస్తాను నీకు. బయలుదేరతారా? చూపించి అక్కడ మొత్తం అడ్రస్ అన్ని కూడా చెప్తే కానీ ఎవరికైనా కావాలితే మరి చేయించుకోండి. మరి ఇదేమో ప్రమోషన్ వీడియో కాదు, మా సొంత డబ్బులతో మేము చేయించున్నాం. మరి అది నా సంస్కారం. నెక్స్ట్ ఇంకేంటంటే ఎక్కడికి వెళ్తే అక్కడ అలా బోల్ట్ ఫిట్టింగ్ అనమాట. ఇప్పేసి అయన్నొద్దు, పాయింట్ కి రా. ఎంతకి ఏం చేస్తున్నావు చెప్పండి ఫస్ట్. చెప్పడం అక్కడ చేసి చూపిస్తాను. అయ్యా చెప్పడం, మాటల్లో చెప్పడం, మన చేతల్లో చూపిస్తాం. ఓకే చలో వెళ్దాం మరి. వెళ్దారండి. సో గైస్, మా డాడీ అయితే ఆర్ఎల్ స్వామి గారి షాప్ దగ్గర తీసుకొచ్చారనమాట. ఈయన షాపు చాలా ఫేమస్, నాకు తెలుసు అనమాట. ఏదో చేస్తున్నారు డాడీ మొత్తం బండికి. ఇక్కడ మీకు చూపిస్తాను మాడిఫికేషన్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈయన ఈ టైప్ లో మాడిఫికేషన్ చేస్తారనమాట. మరి ఇప్పుడు మన బుల్లెట్ ఏ విధంగా చేస్తారో తెలియదు, మరి చూడాలి. మనకి కోటిపల్లి బస్ స్టాండ్కి వెళ్ళే రోడ్ అనమాట. వీటీ కాలేజ్ ఇదేమో కోటిపల్లి బస్ స్టాండ్ వెళ్ళే రోడ్ ఇది. ఇదైతే వచ్చేసి ఇక్కడ ఈ టర్నింగ్ ఉంటుంది కదా, వీటీ కాలేజ్ టర్నింగ్ అంటే అందరికీ తెలుసు. సో ఈ టర్నింగ్ లోనే ఇక్కడ శ్రీదేవి దుర్గా అల్ట్రేషన్స్ అని ఉంది. అది కూడా డాడీ చేసి పెడుతున్నారు. ఏమండి ఎంతగా మోడిఫికేషన్ చూసి నేను అల్లిపోయాను. ఏం చేస్తున్నారు బండికి ఇప్పుడు? సైడ్ బండి తొట్టి చేస్తున్నాం అనమాట. మాలో 3 చక్రాల బండ్లు అవి చేస్తా ఉంటారు పోలియో ఉన్న వాళ్ళు. వాళ్ళకనే అవి చూసావు కదా. అవును, ఇది అడిగాను అనమాట, రిక్వెస్ట్ అడిగాం. ఇది ఎప్పుడు చేయలేదు ఆయన. అంటే మీకు ఎందుకు సార్ నేను చేస్తాను అని చెప్పాను. లేకపోతే ఢిల్లీ, హైదరాబాద్, బొంబాయి అక్కడ పోవాలా. అవును, మన అక్కడ వెళ్ళక లేకుండా ఈయనైతే మరి సూపర్ గా చేస్తారు అన్ని. కూడా నీకు చెప్తాను మొత్తం అంతా కూడా. అంతా పూర్తయిందని చెప్తాను. ఈ లోపు నువ్వేంటే మరి అది ఎలా తయారు చేస్తారు ఏంటన్నది నెక్స్ట్ మరి వీడియో మరి నేను వచ్చి తెస్తానండి. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఎన్ని డేస్ పడుతుంది? 10 days పడుతుంది. 10 days కి ఎలా వచ్చిందో నువ్వు రికమెండ్ దిగి. ఇంకా టైం పడుతుంది అయితే? ఇంకా టైం పడుతుంది. మొత్తం మీద ఒక 4 రోజులు పడుతుంది. ఓకే ఓకే, మొత్తం మీద అయితే ఒక 1 month పట్టచ్చు. ఓకే ఓకే. అంటే ఇప్పుడు సైడ్ ఇలా బండి తొట్టిలా వస్తుంది అనమాట. ఈ సైడ్ అంటే సైలెన్స్ ఉంటుంది కాబట్టి. ఓకే ఓకే, ఈ సైడ్ తొట్టి వచ్చేది. అదేనండి, అంటే మామూలుగా మమ్మీ కూర్చుంటది, దివ్యాంశ్ కూర్చుంటాడు. ఏంటి అంత పెద్ద తొట్ట? చూడు నువ్వు నెక్స్ట్ ఇప్పుడు తయారు చేస్తారు, వేళని స్టార్ట్ చేస్తారు. రేకులు గీకులు అన్ని కొనేసారు. ఓకే, సాయంకాలం నైట్కి వచ్చేస్తే అయిపోద్ది మ్యాక్సిమం. దాని రూపురేఖలన్నీ చూపించేది. ఓకే ఓకే. హాయ్ గైస్, సో ఇది 20 days తర్వాత అప్డేట్ అనమాట. సో ఎలా ఉంటుందో ఓవరాల్ లుక్ చూడడానికి అయితే వచ్చాం. అండ్ బండి ఒకసారి తీసుకురామన్నారు. సో దాన్ని బట్టి ఎంతలు ఎంత వస్తుంది అనేది ఎస్టిమేషన్ అనమాట. నేను డాడీ అయితే వచ్చాము. దాదాపు ఇక్కడ 2 hours దాకా ఉన్నాం అనమాట. వర్క్ అది కూడా చేశారు. చూడండి ఒకసారి. ఫినిషింగ్ ఇంకా ఒక వారం రోజులు పడుతుంది, వారం నుంచి 10 days పడుతుంది అనమాట. సో ఫైనల్ లిక్ అప్పుడు చూద్దరు కానీ, బట్ ప్రస్తుతానికి అయితే అప్డేట్ వర్క్ అయితే ఈ రకంగా అయితే ఉందన్నమాట. సో గైస్ ఇదిగోండి ఇలా వస్తుంది అనమాట. హైట్ పైకి లెగిసిద్ది. ఇది వచ్చేసి డిక్కీ అనమాట. ఇది ఇక్కడ డోర్ వస్తుంది అనమాట ఇక్కడ. సో దట్ మన కూరగాయలు కానీ ఏమేమి కావాలంటే షాపింగ్ ఐటమ్స్, ఫుల్ బాటిల్ బిర్యానీలు ఇంకా ఉంటాయి కదా. మరి మీకు కావాల్సిన ఏమండి అయ్యి కాదు, దానికి కాదు డిక్కీ. వాడాల్సి వాటికే వాడతారట రాజు గారు. వెళ్తే నాకు ఫుల్ పెట్టుకుంటాం.
యానం ప్లాన్ చేశారా బండి మీద? పెద్ద ప్లానింగ్. ఎలా వచ్చింది లుక్? ఎలా వచ్చింది? లుక్ బాగుంది. లుక్ అయితే బాగా వచ్చింది, కానీ ఒక 2 బళ్ళు స్పేస్. అదే 1 వీక్ లో అయితే అయిపోద్ది. మరి ఒక 1 వీక్ లో అయిపోద్ది. అని గురుగారు 1 వీక్ లో అయిపోద్దా? అయిపోద్దా? ఇంకా ఫినిషింగ్ దీనికి లైట్ బ్యాక్ సైడ్ లైట్లు, డూము అవి అన్ని కూడా వస్తాయి. వైరింగ్ అంతా అవుద్ది. నెక్స్ట్ మొత్తం పెయింట్లు అన్ని అయిపోయిన తర్వాత ఒకసారి మన లైన్ లో పడిపోయిన తర్వాత సైడ్ కూడా డోర్ అదే అటు సైడ్ డమ్మీ అయిపోయింది. అవునవును, ఆ యాప్ ఉండదు. ఓకే, ఇది సీట్ మళ్ళీ అడ్జస్ట్మెంట్ కదండి వెనక్కి కార్ లాగేనా? ఓకే ఓకే, కార్ లాగే అడ్జస్ట్మెంట్. వెనక్కి వెళ్తే వెనక్కి పడుకోవచ్చు. ఓకే, ఫ్యూచర్ వెనక్కి. ఓకే 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 ఓకే. మరి మొత్తం అంతా పూర్తిగా అయిన తర్వాత మొత్తం అంతా అయిపోయిన తర్వాత రన్నింగ్ లో చూపించేద్దాం. ఇంకా వర్తమానం కాదు. ఇంకా అది చలో మన బండి ఫినిష్ అయిపోద్ది. ఓకే, ఫినిష్. అది అవదమ్మా. గాయస్ ఇదిగోండి, పెయింట్ అది వేసారు, మొక్క అది కూడా పెడుతున్నారు అనమాట. ఆల్మోస్ట్ ఫినిష్ అయితే అయిపోయింది. నేను మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వచ్చి చేస్తున్నాను. డాడీ చెప్పారు కదా. ఇదిగోండి డోర్, అది కూడా డోర్ ఇదిగోండి ఓపెన్. అమ్మో భలే ఉంది అసలు డోర్ ఓపెన్. అదంతా కూడా కలర్ కూడా చాలా బాగుంది గైస్. మనం రేకులతో చూసినట్టు నాకు ఇలా అనిపించలేదు అసలు. చాలా బాగా వచ్చింది. ఈ సైడ్ ఈ రాడ్లు కూడా పెట్టేశారు. కానీ డిక్కీ అనుకుంటా. డిక్కీ చాలా చాలా ప్లేస్ ఉంది. డిక్కీకి చాలా ప్లేస్ ఉంది. అది హెడ్ లైట్ అక్కడ మళ్ళీ సిగ్నల్స్ కూడా వస్తాయి. ఓకే ఓకే, వెనకాలేమో డేంజర్ లైట్. వెనకాల కూడా లైట్లు. ఓకే, సైడ్ మిర్రర్. అబ్బా, మొత్తం సైడ్ మిర్రర్లు ఇవన్నిటితో కలిపి అసలు అదిరిపోద్ది. సో ఇది గైస్, సో తర్వాత లుక్ ఎలా ఉంటుందో చూసేద్దాం మరి. మొత్తానికి సర్ప్రైజ్ అయితే రెడీ అయిపోయింది అనమాట. వీళ్ళకి చెప్పలా ఏంటనేది. డాడీ అయితే కింద రెడీగా ఉన్నారు. మీకు తెలుసు కదా సర్ప్రైజ్ ఏంటో. ఇప్పుడు వీళ్ళు, నీకు తెలుసు కదా, వీడికి మా ఆవిడికి తెలియదు అనమాట. సో వీళ్ళిద్దరూ ఇప్పుడు అది చూడబోతున్నారు. కిందకైతే వెళ్తున్నారు అనమాట. పదరా దివ్యాంశు, బయలుదేరదామా? ఆహా, బయలుదేరదామా? పద. అమ్మ వీడికి కళ్ళు మూయి, నువ్వు ఎలా రియాక్ట్ అవుతాడో చూద్దాం. మరి చూద్దాం. ఎరా దివ్యాంశు, ఇప్పుడే లైట్ ఎటు లైట్ అని చూసుకుంటున్నాడు. ఎక్కడికో సర్ప్రైజ్ ఉందిరా నీకు. మీ తాతయ్య నీ గురించి శ్రమించి మొత్తం అది చేయించారు. ఓటి చేయించారు కష్టపడి. చెప్పండి ఏమవుద్ది? చెప్పను, అది చూద్ది కానీ ఏం చేయించారు. సర్ప్రైజ్ అంటే అప్పుడే చెప్పేస్తారు. ఏంటి ఎక్కడికో బయటకు అనుకుంటున్నాడు రైడ్. దివ్యాంశు రెడీయా? జ్యోతి రెడీయా? అయ్యో దివ్యాంశు, దివ్యాంశు అదిగో 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 తాతయ్య వచ్చారు చూడు. అదిగో తాతయ్య వచ్చాడు. దివ్యాంశు ఎలా ఉందిరా? భలే ఉందా? ఎక్కేస్తాడంట, వచ్చేస్తాడు. ఇద్దరు ఎక్కేస్తారా అప్పుడే? ఎలా తీయాలా? ముందు మనవాడిని ఎక్కించాలి. ఆడు ఏడుతున్నాడు చూడు, ఆడిని ఎక్కించుకోండి. రే ఎలా ఉందిరా దివ్యాంశ్? బాగుంది వచ్చి, చాలా బాగా వచ్చింది. ఇంత పెద్ద మాట అన్నాడు సరాడు. పడతా ఉండే ఇప్పుడు వెళ్ళినప్పుడు పడతాం, కానీ ఇప్పుడు పడతాం లేదు. ఇప్పుడు ఇందులో పడుతున్నాం, కెమెరాలో పడుతున్నాం. ఇప్పుడు ముందు కెమెరా పడతాం చూసుకోవాలా. మీరు తెలియజేయడా పక్క వచ్చారు కెమెరాలో పడతాం. అది ఆడు చూడండి. స్టార్ట్ చేస్తాను. ఓకే, అయితే నెక్స్ట్ వీడియోలో అయితే మనం చూపిద్దాం ఈ రైడ్ ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ వీడియోలో పెడదాం. ఓకే ఓకే. అప్పుడు సహారా కూడా తోలుతాడు, అప్పుడు నేను తీస్తాను. గుర్తుపెట్టుకోండి. టాటా.
ఎక్కమ్మా ఈ ఆటకి ఎక్కువ నువ్వు అది అది. మన వల్ల కాదు ఇంకా ఈ ఆపలేకపోతాం అంతాను కలుమోయండి 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 ఆహా బయటికి వెళ్ళిపోతాను ఏంటి అంటున్నాడు. కలుమోయండి కలుము చేస్తున్నారు ఏంటనుకుంటున్నారు అనుకుంటున్నాడు వీడు. నీకు సర్ప్రైజ్ రానా? నేను అడ్డుంటా మనకి రాజమండ్రిలో ఏంటంటే మనకి